అనుకున్నదొక్కటి అయినదొక్కటి బోల్తా కుట్టిందిలే బుల్బుల్ పిట్ట. ఏంటి అమ్మాయి సాంగ్ పాడుతుంది అనుకుంటున్నారా? నేను మీ భవ్య. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ డ్రీమీ ఫెయిరీ టేల్. ఏంటి అమ్మాయి ఎక్కడికి వెళ్తుంది ఇంత మంచి వెదర్లో అనుకుంటున్నారా? ఏం లేదండి, నేను ట్రెడిషనల్ వేర్ కొందామని షాపింగ్కి వెళ్దామని అనుకున్నామండి. కానీ నేను వెళ్ళిన తర్వాత 2 days వరుసగా వర్షం పడడంతో ఏం చేస్తాము ఏం చేయలేక లోపల ఉండిపోయాము. ఇంట్లోనే ఉండిపోయి ఆలోచిస్తూ ఉన్నాం. అలాగా మేము యూట్యూబ్లో కొన్ని వీడియోస్ చూసి కొన్ని షాప్స్కి అయితే వెళ్ళామన్నమాట, కేపీహెచ్బిలో ఉన్న వాటికి. అయితే అక్కడ ఇప్పుడు నేను చూపించిన డ్రెస్సెస్ అన్నీ అవే అన్నమాట. ఆ షాపింగ్లోవే డ్రెస్సెస్ బాగున్నాయి, కలర్స్ బాగున్నాయి, ప్యాటర్న్స్ బాగున్నాయి, ప్రైస్ కూడా ఓకే అనిపించింది. సో ఏం ఆలోచించకుండా కొన్ని అయితే తీసేసుకున్నాను. తీసుకొని అట్లా మేము బయటకి పరిగెత్తుకుంటూ వచ్చేసామన్నమాట. వచ్చిన తర్వాత ఇలా చూసారా, వర్షం పడుతుంది. అయ్యో వర్షం పడుతుందా, నెక్స్ట్ ఇంకొక షాప్కి ఎలా వెళ్ళాలి అని అనుకుంటూ ఉన్నాము. సరే వర్షం తగ్గేలోపు మనం అయితే దగ్గరలో ఏమైనా రెస్టారెంట్ ఉంటే చూద్దాము అని చెప్పి రెస్టారెంట్కి వెళ్ళిపోయి చూసారా, మేము ఇట్లా మంచిగా కూర్చొని మంచిగా ఒక మంచి బిర్యానీ ఆర్డర్ ఇచ్చేసి తినేసి మళ్ళీ మా షాపింగ్కి అయితే వచ్చేసామన్నమాట. అక్కడ ఆ షాప్లో నేనైతే కొన్ని కలెక్షన్స్ చూసి చాలా ఫీల్ అయ్యాను. ఎందుకంటే నేను ప్రీవియస్గా తీసుకున్న దానికంటే కూడా చాలా తక్కువ కాస్ట్లో మాకు దొరికినాయి అనమాట. ఇప్పుడు చూసారు కదా, రెడ్ కలర్ డ్రెస్ అది ప్లస్ దిస్ బ్యూటిఫుల్ బ్లూ కలర్ డ్రెస్, ఈ రెండు కలిపి నాకు 2000 పడినాయి అనమాట. ఈ రెండింటికి సేమ్ ప్యాటర్న్ చున్నీ వచ్చింది. చున్నీ అంటే తెలుసు కదా, దుప్పట్టా అనేది సేమ్ ప్యాటర్న్ ఫ్లోరల్తో వచ్చిందనమాట. నెక్స్ట్ దిస్ బ్యూటిఫుల్ గ్రీన్ కలర్, ఇది నేను ఫస్ట్ షాప్లో కొన్నాను. దీని ప్రైస్ వచ్చేసి అరౌండ్ 1600. ఓకే సరే బాగుంది కదా, ఏముంది అందులో అనుకుంటున్నారా? ఓకే వెయిట్ చేయండి, నెక్స్ట్ ఇంకా ఉన్నాయి. ఇది వచ్చేసి బ్యూటిఫుల్ చూసారా, పర్పుల్ అండ్ వైలెట్ కలర్ మిక్స్డ్. ఇది కూడా నాకు ఎంతకు వచ్చిందో తెలుసా, 1000 రూపీస్. నేను సెకండ్ వెళ్ళాను కదా, ఆ షాప్లో కొన్నాను అనమాట. ఇది వచ్చేసి 1000 రూపీస్. నాకు ప్యాటర్న్ కలర్ కాంబినేషన్ చాలా బాగా అనిపించింది, ఇంకా తీసేసుకున్నా. నెక్స్ట్ చూసారా, ఈ ప్యాంట్ కానీ ఆ దుపట్టా కానీ ఆ వర్క్ కానీ చాలా బాగా నచ్చింది. హ్యాండ్స్కి కూడా వర్క్ వచ్చింది. అది వచ్చి ఎంత తెలుసు, 750. నెక్స్ట్ ఇది కూడా నేను ఫస్ట్ షాపింగ్ మాల్లో కొన్నాను అనమాట. కలర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సో నేనైతే రిగ్రెట్ ఫీల్ అవ్వను. కానీ దీని ప్రైస్ వచ్చి 1700. నెక్స్ట్ ఇది చూసారా, పీచ్ కలర్, ఇది కూడా నేను ఫస్ట్ షాపింగ్ మాల్లోనే కొన్నానండి. ఇది వచ్చేసి 1500 అరౌండ్ పడింది అనమాట. దుపట్టా నాకు చాలా బాగా నచ్చింది, క్వాలిటీ అదంతా కూడా నాకు చాలా నచ్చింది అనమాట. సో నేను ఇంకా తీసుకోవాల్సి వచ్చి తీసుకున్నాను. నెక్స్ట్ డే కూడా నేను షాపింగ్కి వెళ్ళానండి. నెక్స్ట్ డే వచ్చేసి నేను ఇది బ్యూటిఫుల్ డ్రెస్ అయితే కొనుక్కున్నాను మాంగళ్య షాపింగ్ మాల్లో. నాకైతే అక్కడ కొంతమంది వర్కర్స్ అయితే నచ్చలేదండి. ఎందుకంటే నాకు కొంచెం మంచిగా మాట్లాడడం లేకపోతే అట్లా కస్టమర్స్ని రిసీవ్ చేసుకునేది నచ్చలేదనమాట. బట్ అక్కడైతే నాకు ఈ డ్రెస్ అయితే బాగా నచ్చింది. సో నేను తీసుకున్నాను. ఇది వచ్చి 2800 పడింది అనమాట. సో ఇవేనండి నేను కొనింది. నా వీడియోలో కనుక కంటెంట్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.